హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఈరోజు అయితే వీడియోలోకి వచ్చేసాం. వీడియోలు ఏమేమి చేస్తామని చూడండి. ఇంకా ఈవినింగ్ అయితే టీ పెట్టేసుకుని తాగేద్దాం. ఆగిపోయినాయి. గిన్నెలన్నీ బయట వేసేసుకున్నాం. ఇంక ఈ రూమ్ అయితే సదిరేసుకుని ఊడ్చేసుకుంటున్నాం. బట్టలు ఉన్నాయి. ఇల్లు ఊడ్చి అంట్లు తోమాక అప్పుడు బట్టలు కూడా మడత పెడతా. ఈరోజేమో నాకు అంగన్వాడీలో సరుకులు ఇచ్చారు. ఈ పక్క కూడా దులిపేసుకుందాం. ఇది కూడా దులిపేసుకుందాం. ఈ మూలన ఎంత చెత్త అయితే వచ్చేసింది. నీట్గా అయితే ఎత్తేసా. గిన్నెలు కూడా తోమేసాను. ఇంకా వాతావరణం అయితే ఇలాగ వచ్చేసింది. ఈ తుక్కు అంతా తీసేసి నీళ్ళుగా పెట్టుకుందాం. ఇంకా పల్లెటూరులో ఉన్న వాళ్ళకి రోజు సాయంత్రం నీళ్ళు వేడి నీళ్ళు కాబెట్టుకుంటారు కదా పుల్లల పొయ్యి మీద. పొయ్యి అయితే అంటుకుందాం. నీళ్ళు కూడా సహంగా ఆగిపోయినాయి. మా చుట్టుదాన్ని నేను కూర్చొని మాట్లాడుతున్నా. రూమ్ అంతా నీట్గా అయిపోయింది. ఇప్పుడు బట్టలు కూడా మడత పెట్టేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది ఇల్లు. బట్టలన్నీ సదిరేసాను. ఇల్లు నీట్గా ఉంటే మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది, మైండ్ కూడా. పొయ్యి మండుతుందా? పొయ్యి అయితే మండుతుంది బాగా. గుడ్డిగాడి స్నానం చేపించేస్తా చిటుకు తల్లికి. అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసి ఉడికిపోయింది. అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసా, ఉడికిపోయింది. ఈ పక్కన పచ్చిపూలు చేస్తున్నా. ఇటు మిరగాయలు కూడా వేపేసా. ఇటు అన్నం కూడా అయిపోయింది. ఇటైతే పచ్చిపులుసులోకి ఎండుచేప కావాలిగా వేపుతున్నా. శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నా. ఇటు చింతపండు నానబెట్టుకున్నా. ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కాక వేసేసుకుందాం. అన్నం అయిపోయింది. ఎండి చేపలు కూడా ఎగిపోయినాయి.
పచ్చి పులుసు కూడా అయిపోయింది.